హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుమిత్రకు నిజం తెలిసేలా చేసిన కార్తిక్, జోష్నాకు చుక్కలు చూపించేసిన దీప. ఇంతకీ ఏం జరిగింది? కార్తిక్ సుమిత్రకి ఎలా నిజం తెలిసేలా చేశాడు? జోష్నాకి దీప చుక్కలు చూపించడం ఏంటి? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద దీప పడిపోబోతుంటే దశరథ పట్టుకొని నాన్న జాగ్రత్త అంటూ అరిచేసరికి ఇంకా జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పారిజాతం కూడా షాక్ అవుతుంది. చూసుకొని దిగాలి కదా నాన్న అంటుంది దీప. అలా 2 సార్లు దీప నాన్న అని పిలిచేసరికి తట్టుకోలేకపోతుంది జోష్న. పెద్ద గొడవే చేస్తుంది. ఇంకా అలా గొడవ చేస్తున్న జోష్న నోటికి తాళం వేయటానికి, జోష్న అడ్డుకట్టని వేయటానికి కార్తిక్ వెంటనే సుమిత్రతోటి ఒకవేళ అదే పరిస్థితిలో దీప ఉంటే, దీప స్థానంలో మావయ్య ఉంటే, మావయ్య దీపని పట్టుకుంటే దీప తల్లి వచ్చి కూతురు అని చెప్పి అన్నటువంటి దశరథ మావయ్యని పట్టుకొని నీకు పుట్టిందా అని అడిగితే ఏం చేస్తావు అత్త అంటే చెంప పగలగొడతానంటుంది. మరి కొట్టు నీ కూతుర్ని. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాట అదే. నాన్న అన్నంత మాత్రాన మావయ్యకి పుట్టినట్టు కాదు కదా జోష్ననే కదా మావయ్యకి పుట్టింది. ఏం జోష్న, నువ్వు కూడా దీప మావయ్యకి పుట్టిందని చెప్పి నువ్వేమైనా అనుకుంటున్నావా అంటే కార్తిక్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది సుమిత్ర. జోష్న మాట్లాడింది అలాగే ఉంది అత్త. ఎందుకంటే నాన్న అన్నంత మాత్రాన ఏదో తన నాన్నని ఎవరో లాగేసుకున్నారు అన్నంతగా ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. నా తండ్రి పడిపోబోయాడు, దీప పట్టుకుంది, ఇంకా న్యాయం అని చెప్పి అనుకోవాలి. కానీ నాన్న అని పిలిచావు ఎందుకే అని గొడవ పెడుతుంది. ఏంటంటే తనది అయినటువంటి పిలుపుని ఎవరో లాగేసుకుంటున్నారు, ఎప్పటికైనా లాగేసుకుంటారేమో అన్న భయం జోష్నలో కనబడుతుంది అత్త. కొమ్మదీసి జోష్న దశరథ మావయ్యకి నీకు తండ్రి కాదా ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నారా కార్తీక్ అంటుంది సుమిత్ర. ఏమో అత్త, నీ కూతురు మాట్లాడిన మాట నా ఆ విధంలాగే అనిపిస్తుంది. కొంపతీసి జోష్న మీ కూతురు కాదేమో. ఇప్పుడు దీప వచ్చి నాన్న అని పిలిచిన తన స్థానాన్ని లాగేసుకుంటుందేమో అన్న భయం కనపడుతుంది. నీకు కనిపించట్లేదా అత్త? నువ్వు ఒక్కసారి గమనించు. జోష్నలో ఇన్ని మాటలు మాట్లాడిన తనలో ఉన్న ఆ టెన్షన్ క్లియర్గా నాకు కనపడుతుంది అని అంటాడు కార్తిక్. ఇంకా జోష్నకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. బావకి మొత్తం తెలిసే మాట్లాడుతున్నాడు. దీప కూడా నిజం తెలిసి ఏంటి నాన్న అని ఎందుకు పిలిచింది అని అనుకుంటూ ఉండగానే జోష్న ఇప్పుడు దీని గురించి గొడవ ఎందుకు చెప్పు, గబుక్కునే వాళ్ళ నాన్నలా అనుకొని పిలిచిందేమో వదిలేసాయి అని అంటే సరే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఇంకొకసారి నాన్న అని పిలిచావంటే అనగానే అలాగే అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది. జోష్నలో తన రూమ్లోకి వెళ్తుంది. పారిజాతం జోష్న దగ్గరికి వస్తుంది. వచ్చి జోష్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జరుగుతున్నది ఇంట్లో? నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. ఆ దీప మీ నాన్నని పట్టుకొని అదే దశరథని పట్టుకొని నాన్న అని ఎందుకంది అని అంటే అదే అర్థం కాకే నేను ఇక్కడ జుట్టు పిక్కుంటున్నాను, వచ్చి మళ్ళీ దాని మీద అర్జం పోయకు అని చెప్పి అంటుంది జోష్న. అదేనే నాకు అర్థం కావట్లేదు. జాగ్రత్త అండి అని అనాలి, లేదా జాగ్రత్త అయ్యగారు అని అనాలి, లేదా జాగ్రత్త సార్ అనాలి. అంతేకాని నాన్న అని ఏదో కన్నతల్లిని పిలిచినట్టుగా పిలిచిందే, నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది పారిజాతం. నేను ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నాను గ్రాని. అసలు అంతలా నాన్న అని పిలిచినంత చనువు దీపకి లేదు. కానీ నాన్న అని ఏదో తన కన్నతల్లిని పడిపోబోతుంటే ఎవరికైనా వచ్చినటువంటి ఆతృత ఆ పిలుపులో కనిపించింది. అంటే దీపకు నిజం తెలిసిందా అంటుంది. ఏం నిజమే, దీపకు తెలియాల్సింది ఏం నిజం ఉంది అని చెప్పి అంటే ఏం లేదులే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది జోష్న. ఇంకా సుమిత్ర కార్తిక్ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి రా అని చెప్పి అంటాడు. ఏంటత్తా అంటే కార్తిక్ అనేసి కార్తిక్ని తీసుకొని గుడికి వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో కార్తిక్తో మాట్లాడుతుంది సుమిత్ర. కార్తిక్, నువ్వు ఇందాక అన్న మాటలో నాకు కొన్ని అర్థం కాని పాయింట్స్ ఉన్నాయి.
ఏదో జోష్న తన కన్న తండ్రిని పోగొట్టుకుంటున్నానేమో, తన స్థానాన్ని ఎవరినైనా లాగేసుకుంటున్నానేమో అన్నట్టుగా భయపడుతుందని మాట్లాడావు. అలా జోష్న ఎందుకు భయపడుతుందిరా? తన మాటలో నీకు అలా ఎందుకు అనిపించింది? దీపే కన్న కూతురు అన్నట్టుగా దీపే దశరథ సారీ నా భర్త నాన్న అని పిలిచింది. ఎందుకలా పిలిచింది? కారణం నీకు తెలియకుండా అయితే ఉండదు. కార్తీక్ నిజం చెప్పు, నాకు నిజం కావాలి అని చెప్పి అంటే, చూడత్తా నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు. ఎందుకంటే నాకు నా భార్య మీద ఉన్న ప్రేమ మాత్రమే నీకు కనబడుతుంది. కానీ అంతకు మించి నేను చెప్పే ఏ నిజం కూడా నీకు నమ్మాలనిపించదు. కాబట్టి నీకు నిజం తెలియాలంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కూతురు జోష్న నీ అత్తగారి పారిజాతం గారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు. అంతేకాదు వాళ్ళిద్దరు చాలా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటే కనుక ప్రయత్నించి వినడానికి, అక్కడే నీకు చాలా నిజాలు భయపడతాయని అంటాడు. కార్తీక్ అంటే ఏంటి, ఏదో జరుగుతుంది ఇంట్లో అంటావు అంటేనా? ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది అత్త, దాని గురించి నేను ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మలేవులే. కాబట్టి ఒకవేళ చూసానే అనుకో, వాళ్ళిద్దరు మాట్లాడడం లేదు, వాళ్ళు మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని నేనైనా కల్పిస్తాను. అలా కల్పించినప్పుడు నేను నీకు ఒక సైగ చేస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ మాటలు విను. అప్పుడే తెలుస్తుంది నీకు అసలు ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరిగింది, దేని గురించి సరి చేయాలో, ఎవరిని సరి చేయాలో అర్థమవుతుందని అంటాడు కార్తీక్. సరే అలాగే అనేసి సుమిత్ర వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజునే గౌతమ్ వాళ్ళ నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి వస్తారు. వచ్చినప్పుడే కార్తీక్ దీప ఇద్దరు కూడా చొరవ తీసుకొని ఎప్పుడు దాకో ఎందుకు, రేపే మంచి రోజు ఉంది కాబట్టి రేపే పెట్టేసుకోండి అని మాట్లాడతారు. ఆ మాటలతో ఇంటి పెద్దను అన్నట్టుగా, ఇంటి వారసులను అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేంటి అని జోష్న అంటుంది. పారిజాతం కూడా అంటుంది. అసలు ఇక్కడ వారసత్వం సమస్య ఎందుకు వచ్చింది జోష్న అని కార్తీక్ అంటాడు. సుమిత్ర వంక చూస్తాడు. సుమిత్ర కార్తీక్ వంక చూస్తుంది. అర్థమవుతుంది సుమిత్రకి వారసత్వం గురించి. అంటే అలాగనే కాదు బావ, అసలు ఇప్పుడు దీప మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే, దీప వాళ్ళే కదా ఈ నిశ్చితార్థం చెడిపోయింది అని చెప్పేసి అందరి ముందు ప్రచారం జరిగింది. అందుకే తనే కరెక్షన్ చేసుకుంటుంది. ఈ నష్టార్థం జరగాలి, చూడాలి అని చెప్పి తన తాపత్రయం పడుతుంది, మదన పడుతుంది. మళ్ళీ ఎక్కడ తను మాట పడాల్సి వస్తుందో అని చెప్పి కంగారు పడుతుంది, అంతే అని అంటాడు కార్తీక్. దాంతో ఇంక సరే అంటూ పైకి వెళ్ళిపోబోతుంది జోష్న. వెనకే పారిజాతం కూడా పైకి వెళ్తుంది. సుమిత్ర నిదానంగా వాళ్ళు వెళ్ళినటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంటుంది. ఎంత ఇది, ఈ దీపను అడ్డు పెట్టుకొని, సారీ ఈ గౌతమ్ గారిని అడ్డుగా పెట్టుకొని దీపని చెడ్డదాన్ని అయితే చేశాం, మళ్ళీ ఈ గౌతమ్ గారు ఇలా తగులుకున్నాడు ఏంటి? కనీసం 2-3 రోజులు గ్యాప్ కూడా ఇవ్వకుండా వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఎలాగా అని చెప్పి అంటే, దీప అయితే ఆల్రెడీ చెడ్డది అయిపోయింది. ఇప్పుడు అందరి ముందు నన్ను క్షమించండి అంటే క్షమాపణ చెప్పేస్తే దీప అందరి దృష్టిలో మంచిది అయిపోతుంది, ముఖ్యంగా గౌతమ్ దృష్టిలో మంచిది అయిపోతుంది. సో వాళ్ళు ఇంత జరిగిన తర్వాత మిమ్మల్ని ఆ రోజు పొడవడానికి వచ్చింది నేనే మిమ్మల్ని కత్తితో పొడిచానని చెప్పి వాడు కూడా సారీ చెప్పేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, గౌతమ్ని నేను రెచ్చగొట్టిన విషయం బయటకు వస్తుంది. దాంతోపాటు దీప చంపాలనుకుంటున్నా అనే విషయాన్ని కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా దీప ఇంటి వారసురాలు కాబట్టి నేను తప్పించాలనుకుంటున్నాను అనే విషయం తెలిసిపోతుంది. అనగానే పారిజాత ఏం మాట్లాడుతున్నావే, దీప ఇంటి వారసురాలు ఏంటి అంటే, మరి లేకపోతే ఇదంతా కేవలం బావ కోసం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఈ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లోకి తెచ్చుకోవడానికి నాకు అడ్డుగా ఉన్న దీప కూతుర్ని ఇద్దరిని చంపాలని చెప్పి ఎప్పుడో ప్లాన్ చేశా, కానీ బిడ్స్ కొట్టింది. ఆ తర్వాత మా నాన్న నాకు అడ్డుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, నా గురించి చాలా నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసమే మా నాన్నని అడ్డు తొలగించుకొని దీపని అందులో ఇరికించి అప్పుడే గౌతమ్ గారిని వాడాను. కానీ ఏం ఉపయోగం, దీప నిర్దోషిగా బావ బయటికి తీసుకొచ్చేసాడు. ఎటు చూసినా కూడా నాకు ఎదురు దెబ్బే తగులుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది ఇంకా జోష్న. అదంతా కూడా సుమిత్ర ఉంటుంది. అలా విన్నటువంటి సుమిత్ర, అసలు ఏం జరుగుతుంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు అనుకున్నట్టుగానే నిజంగానే దీప నా కూతురా, జోష్న నా కూతురు కాదా అని చెప్పేసి ఇంకా సుమిత్ర ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈలోపు ఇంక అక్కడికి వస్తాడు కార్తీక్. ఏంటత్తా అన్నీ చెప్పినట్టే పద కార్తీక్ అని సుమిత్ర కార్తీక్ని తీసుకొని పక్కకు వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇంక కార్తీక్ అయితే ఏంటత్తా ఏమైందంటే, ఏంట్రా కార్తీక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, దీప ఇంటి వారసురాలు ఏంటి,
ఏంటి జోష్న ఈలోపు అత్తయ్య గారేమో అసలు దీపం చెడ్డదాన్ని చేయడం కోసం గౌతమ్తో ఈ పెళ్లి నాటకం మొదలు పెట్టావు అని చెప్పి అంటున్నారేంటి, నాకేం అర్థం కావట్లేదు, తల తిరిగిపోతుందిరా అంటుంది సుమిత్ర. ఇప్పుడు నీకు నేను చెప్తే నమ్ముతావా అత్త అని అంటే, ఏం నిజంరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. దీపం ఈ ఇంటి వారసురాలు ఏంటి, జోష్న ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి, ఏంటి అసలు దీపాన్ని చెడ్డదాన్ని చేయాల్సిన అవసరం, శౌర్యాన్ని దీపాన్ని చంపాల్సిన అవసరం జోష్నకి ఏముందిరా, నాకు అసలు ఇదే అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది సుమిత్ర. దాంతో ఇంకా కార్తీక్ అయితే, అవునత్త అక్కడ నువ్వు విన్నది నిజమే, నిజమైన నిజం, మనకి తెలియాల్సిన నిజం, కాలగర్భంలో కలిసిపోయిన నిజం, అబద్ధం రాజ్యం వెళ్తున్న ఈ ఇంట్లో సమాధి చేయబడిన నిజం అంటూ ఉంటాడు కార్తీక్. ఏంట్రా నిజమా, ఏం జరిగింది అసలు, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, నాకు ఏం అర్థం కావట్లేదు, ఒక్కసారి నాకు క్లియర్గా చెప్పు అంటూ ఉంటుంది సుమిత్ర. చెప్తాను అత్త, విను, క్లియర్గా విను అంటూ మొదలు పెడతాడు కార్తీక్. జోష్న పుట్టినరోజునే దీప కూడా పుట్టింది, కాకపోతే జోష్న దాసు మావయ్యకి కూతురుగా పుట్టింది, దీప మాత్రం సుమిత్ర దశరథులు అంటే శివనారాయణ గారికి మనవరాలిగా పుట్టింది అంటాడు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావురా, నీ పిల్లాన్ని ఇంటి వారసుని చేసేద్దామని అనుకుంటున్నావా అనగానే, నాకు అర్థం కాక అడుగుతున్నాను అత్త, ఈ విషయం నేను ఇప్పుడు చెప్తున్నా నీకు, కానీ దానికంటే ముందు నువ్వు అక్కడ విని వచ్చావుగా, నీ కూతురైనటువంటి జోష్న నీ అత్తగారైనటువంటి పారిజాతం మాట్లాడుకుంటుంటే మాటలు విని వచ్చావుగా, విను, పూర్తిగా విను, అర్థమవుతుంది అని అంటూ అలా వాళ్ళిద్దరూ పుట్టిన టైంలో పారిజాతం గారు మనసులో గొప్ప ఆలోచన పుట్టింది. అదేంటో తెలుసా, పురిట్లో ఉన్నటువంటి పసికొందుల్ని అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు పైలోకానికి పంపించాలనగానే, ఏంటిది నాకు అర్థం కాలేదు, ఎటు వాళ్ళని ఎటు పైలోకానికి అంటుంది సుమిత్ర. దాసుమావయ్య భార్య దగ్గర ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి నీ పొత్తిళ్ళలో పడుకోబెట్టింది, నీ పొత్తిళ్ళలో ఉన్న బిడ్డను మేడపై నుంచి కిందకి దించేసింది, కింద నుంచి సైదుల చేతిలో పట్టింది, సైదులు పైలోకానికి పంపించేయమని చెప్పింది. కానీ సైదులు మనసు మారింది. బయటకు వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడుతూ ఉంటే సైదు మనసు ఎందుకు మారిందో, ఆ వర్షమే కరిగించిందేమో, అందుకే ఆ బిడ్డను తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెట్టేసి తను మాత్రం చంపేశారని చెప్దామని రోడ్డు మీదకి వచ్చాడు. అప్పుడే వచ్చింది పెద్ద లారీ. ఎవరు పంపారో తెలుసా, మీ అత్తగారే పంపించి సైదులను చంపించింది. ఆ టైంలోని ఈ పసిది కూడా ఎక్కడో చనిపోయే ఉంటుందిలే అని చెప్పి అనుకుంది. కాకపోతే ఇదంతా చూస్తూ ప్రేక్షకులత వహిస్తున్న మహానుభావుడు మన దాసు మావయ్య అనగానే, దాసు అంటే అవునత్త, ఇదంతా జరుగుతూ ఉండగా దాసు మావయ్య చూస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని బయట పెట్టాలనుకున్నాడు, కానీ ఆ బస్ స్టాండ్లో ఉన్న పాపను తను తీసుకొచ్చి మీ ముందు పెడదాం అనుకుంటూనేమో, లేక ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నాడేమో. ఆ క్షణంలో ఆయనకి ఏమనిపించిందో తెలియదు, కానీ ఆయన చూస్తూ ఉండగానే కుబేర్ అనే కుడి పేదవాడు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని తనతో తీసుకెళ్ళిపోయాడు. అనగానే, కుబేర్ అంటే దీప వాళ్ళ నాన్న కదా అనగానే, ఆ దీప నాన్నే. దీపను ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళి తన భార్యకు చూపించాడు. బిడ్డ లేని ఆ తల్లి ఈ బిడ్డను చూసిన తర్వాత సంతోషంతో ఆ సంతోషాన్ని 2 రోజులు మాత్రమే ఆస్వాదించి చచ్చిపోయింది. ఆ తర్వాత దీపను తనకున్న కూతురులాగా పెంచుకున్నాడు. తనకున్న సర్వస్వాన్ని దీప కోసమే దారపోసాడు. ఇంకా చెప్పాలంటే తను కష్టపడి సంపాదించిన ఇంటిని కూడా తనకు ఎంతో ఇష్టమైన తన అక్కకు కూడా ఇవ్వలేదు, దీపకి ఇచ్చాడు. ఇంకా దీపకి ఇప్పటి వరకు కూడా దీప తన కూతురు కాదన్న విషయాన్ని చెప్పకూడదని చెప్పి దీపను పెంచారత్త. ఈ దీప మన ఇంట్లో పెరిగి మన ఇంటికి దీపాలను వెలిగించాల్సిన దీప, కానీ కుబేర్ గారు ఇంట్లో పెరిగి ఆ ఇంటి దీపం వెలిగించింది. ఆ తర్వాత జరిగిన కథంతా నీకు తెలుసు. అనుకోకుండా ఇక్కడికి రావడం, తన కన్న తల్లి అయిన నిన్ను తను కాపాడుకోవడం, ఆ తర్వాత ఈ ఇంటికి రావడం, అవమానాలు నిందలు మోయడం, ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, తన కూతురు కోసం నేను తనని పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా నీకు తెలియదా? కానీ మధ్యలో ఏం జరిగిందో తెలుసా, కుబేర్ గారు పెంచిన ఆ కూతురి ఇంటి వారసురాలనే నిజాన్ని దాసుమావయ్య ద్వారా జోష్న తెలుసుకున్న తర్వాత ఒక్క వారసురాలే కదా, ఒక్క వారసురాలనే కాకుండా తన తర్వాత తరాన్ని కూడా అంతం చేయాలని చెప్పి దీపను శౌర్యను ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయించడానికి చంపడానికి ప్రయత్నించింది. భగవంతుడి దయ వల్ల బ్రతికిపోయింది దీప.
లేకపోతే ఆ రోజునే ఈ వంశానికి వారసులైనటువంటి దీప కూతురు ఇద్దరు చనిపోయి ఉండేవాళ్ళు. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నించింది నీ కూతురు, కానీ చివరాఖరికి విఫలమైనది. ఇప్పుడు దీపను నిజం నాకు దాసు మావయ్య మొత్తం చెప్పాడు. ఆ తర్వాతే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను దీపకి మొత్తం చెప్పాను, కానీ తను ఈ ఇంటికి వచ్చి నేను వారసురాలిని అని చెప్పుకోవాలనుకోలేదు. ఈ ఆస్తి మొత్తాన్ని తను అనుభవించాలని కూడా అనుకోలేదు. తను అనుకున్నది కేవలం ఒక్కటే. అదేంటో తెలుసా అత్త? ఈ ఇంట్లో తన తల్లిదండ్రులకు ఎటువంటి అపాయం కలగకూడదు. తన తాతయ్య ప్రాణానికి ఏ చిన్న హాని కగలకూడదు. ఎప్పుడైనా జోష్న పారిజాతం ఆ పని చేయడానికి వెనుకాడరు, కాబట్టి తను ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నది. ఎవరికి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలనుకున్నది. అందుకే ఇంట్లో పని మనిషిగా అడుగుపెట్టింది. ఎందుకలా అని అడిగితే, నా వాళ్ళకి నేను చేసుకున్నటువంటిది అది పని మనిషిగా పని ఎందుకు అవుతుంది? నా పని అవుతుంది, నా బాధ్యత అవుతుంది. నా తల్లిదండ్రులకి వండి పెట్టుకోవడం కంటే నాకు ఇంకేం కావాలి? వాళ్ళకి కావాల్సిందంతా కూడా నేను వండించడంలో ఆ సంతోషం నాకు ఉంటుంది. అది చాలదా అని చెప్పి కార్తీక్ అంటాడు. సుమిత్ర కంట కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది. అలా కన్నీరు వస్తున్న సుమిత్ర బాధపడుతూ ఉంటే, ఇంకా కార్తీక్ అయితే బాధపడకత్త, జోష్నకి పారిజాతానికి ఇద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో దీప ఆల్రెడీ ప్లాన్ చేసింది. జస్ట్ నువ్వు కొంచెం సహకరిస్తే చాలు. అంటే నా కూతురు గెలుపుకి నేను సహకరించు, ఎవరు సహకరిస్తారో ఇంకా చూడు, ఈ తల్లి కూతురులాడ ఆడే ఆట ఎలా ఉంటుందో అంటూ సుమిత్ర దీప దగ్గరికి వెళ్ళి పాయసం చెయ్యి అని చెప్పి అంటుంది. ఏం తెలియనట్టుగా కార్తీక్ కూడా చెప్పద్దు అని చెప్పి ఇంకా పాయసం చేయించుకుంటుంది. ఈ చేతి పాయసం అంటే ఎందుకో అంతలా ఇష్టం నాకు అంటూ తింటుంటే, ఏంటి మమ్మీ తనతో పాయసం చేయించుకొని తింటున్నావా అంటే, నువ్వు వండి పెడతావా అంటుంది. దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ, జోష్నకి నేర్పిస్తానంటే అవసరం లేదు, నువ్వు చేసి పెట్టు చాలు, ఆవిడ గారేమి నేర్చుకోనక్కర్లేదు అంటూ ఉండేసరికి ఇంక జోష్న దీప దగ్గరికి వచ్చి, ఏంటి మా అమ్మకి ఏం మంత్రం వేసావు అనగానే, మీ అమ్మకి నేను మంత్రం వేయాలనుకుంటే నువ్వు 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేవులే జోష్న. ఎందుకంటే చిన్నగా నిజం చెప్పానంటే చాలు, ఆ నిజం చాలు ఆవిడ నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి అంటుంది. నిజమా? ఏం నిజం గురించి మాట్లాడుతున్నావే అని చెప్పి జోష్న అంటుంది. నేను ఏ నిజం గురించి మాట్లాడుతున్నానో, ఏ నిజం నాకు తెలుసో, నీకు జీవితం తలకిందులు అయిపోతుంది, నీకు తెలుసు కదా ఆ నిజం గురించి నేను మాట్లాడుతున్నాను. అనవసరంగా నన్ను కదిపి నేనే ఇదంతా బయట పెట్టేలా చేసి ఎందుకు చెప్పి ఇదంతా సైలెంట్గా వెళ్ళు అని అంటుంది. ఇంకా సుమిత్ర వెంటనే, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జోష్న? వంటగదంతా దీప చూసుకుంటుందిలే, తొందరగా కానివ్వు దీప అనగానే, అలాగే అమ్మగారు అంటే, అమ్మగారు మా ఆయన గారిని నాన్న అని పిలిచావు, నన్ను అమ్మ అని పిలువు అని చెప్పి అంటుంది సుమిత్ర. అలాగే అమ్మ అంటుంది దీప. ఏంటిది అసలు రివర్స్ కౌంటర్ ఇస్తుంది, లేక నిజంగానే అమ్మ అని పిలవమంటుందా? నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే ఇంకా ఆ రోజు నుంచి దీప జోష్న కౌంటర్స్ మీద కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది. నిజం బయట పెట్టానంటే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసుకో అని చెప్పి బెదిరిస్తూ భయపెడుతుంది. మొత్తానికి దీప అయితే జోష్నని కంగారు పెడుతూనే ఉంటుంది. నీటి నుంచి సుమిత్ర జోష్నలతో కలిసి సారీ పారిజాతం చేసినటువంటి పనులను గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ రకంగా మొత్తానికి కార్తీక్ ద్వారా నిజం తెలుసుకొని సుమిత్ర ఇటు దీపని కూతురుగా అంగీకరించడమే కాకుండా అటు నుంచి జోష్న పారిజాతాన్ని కూడా చెక్ పెట్టడం ప్రయత్నం మొదలు పెడుతుంది. ఇంకా ఇటు నుంచి దీప ఏమో వీళ్ళిద్దరు నిజ స్వరూపాలు అందరి ముందు బయటపడేలా చేయడానికి గౌతమ్ని అడ్డు పెట్టుకొని జోష్న ఆడినటువంటి నాటకాన్ని శివనారాయణకి తెలిసేలా చేయడానికి విశ్వ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరి అలా ఒక్కొక్కటిగా అన్ని ట్రూత్స్ని కూడా అన్ఫోల్డ్ చేసి మొత్తానికి అసలు నిజం శివనారాయణ దాకా వెళ్ళేలా చేయడానికి కార్తీక్ దీప ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫలించిన కనుక మీరు కోరుకున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి అలాగే ఛానల్ని ఇప్పుడే చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.